అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. సగ్గుబియ్యంతో మనం ఇదివరకు కిచిడి, పాయసం ఇలాంటివన్నీ చేసాము. కానీ ఇవాళ నేను ఒక మంచి డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది సగ్గుబియ్యం వడలు. ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్కి తినడానికి చాలా బాగుంటాయి. సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. సగ్గుబియ్యం వడలు చేయడానికి నేను అరకప్ సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మీకు సగ్గుబియ్యం నీళ్లు పీల్చుకుని ఇలా సైజులో డబుల్ అయ్యి కనిపిస్తుంది. వీటిని ఇప్పుడు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ కోసం నేను 3 పెద్ద బంగాళదుంపల్ని ఉడికించాను. వీటికి ఉన్న స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో వేరుశనగల్ని వేయించాలి. నేను అరకప్ వేరుశనగల్ని తీసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. నేను పొట్టు ఉన్న వేరుశనగల్ని తీసుకున్నాను. మీకు కావాలంటే పొట్టు లేనివి కూడా వాడుకోవచ్చు. ఇవి వేయడం వల్ల వడల్లో మంచి క్రంచ్ యాడ్ అవుతుంది. ఇవి వేగిన తర్వాత పొయ్యి కట్టేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. వీటిని కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా రబ్ చేస్తే పైన ఉన్న పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు తీసిన వేరుశనగల్ని పక్కన పెట్టి ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. వీటిని కాస్త బరకగా అయ్యేట్టు పొడి పట్టాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ఉడికించిన బంగాళదుంపల్ని వేస్తున్నాను. వీటిని కాస్త మ్యాష్ చేయాలి. బంగాళదుంపల్ని మ్యాష్ చేసిన తర్వాత సగ్గుబియ్యాన్ని వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ రసం, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అంత కల్లుప్పు పొడి కూడా వేస్తున్నాను. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో బరకగా రుబ్బిన వేరుశనగ పొడిని కూడా వేస్తున్నాను. చివరగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి ఇదంతా బాగా కలపాలి. చేతితో కలిపితే ఇవన్నీ బాగా బ్లెండ్ అవుతాయి. మధ్యలో పెద్ద బంగాళదుంప ముక్కలు ఉంటే వాటిని మెదుపుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇదంతా బాగా కలిసింది. మీకు కావాలంటే రుచి చూసి ఇంకా ఉప్పు, కారం యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం వడలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది. వడలు చేసే ముందు చేతిలో కొంచెం నూనె రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వడ మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఫిల్లింగ్ని కొంచెం చేతిలోకి తీసుకుని మీకు నచ్చిన సైజులో ప్యాటీస్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇవి కొంచెం స్టిక్కీగా ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా లైట్గా నూనెతో అద్దుతున్నాను. సో ప్యాటీస్ అన్నిటినీ ఇలా ఒకే సైజులో చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి మరిగించాలి. నూనె కాగిన తర్వాత తయారు చేసిన ప్యాటీస్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసి వేయించాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేస్తే బాగుంటాయి. వడల్ని వేయించే అంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంటే వడలు త్వరగా రంగు మారిపోతాయి, కానీ లోపల సరిగా ఉడకవు. మీకు వడలు పర్ఫెక్ట్గా రావాలంటే సగ్గుబియ్యాన్ని కనీసం 6 గంటల నీళ్లలో నానపెట్టాలి. నేను రాత్రంతా నానపెట్టాను. వీటిని సరిగ్గా నానపెట్టకపోతే కొద్దిగా పేలుతాయి, కానీ ప్రాపర్గా నానపెడటం వల్ల అలాంటివి ఏమి జరగవు. చూస్తున్నారు కదా, ఇవి బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతే, పర్ఫెక్ట్ సగ్గుబియ్యం వడలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. చాలా రుచికరమైన సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో చూసారు కదా. ఇది లోపల సాఫ్ట్గాను, బయట బాగా క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. ఇది మీరు టొమాటో కెచప్తో కానీ ఏదైనా కొబ్బరి పచ్చడితో కానీ సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. బాగా వేడివేడిగా సర్వ్ చేసి చక్కగా ఎంజాయ్ చేయండి.